దీపావళి కదండి, ఇల్లంతా లైట్లతో అయితే నింపేసామన్నమాట. సో ఈ ముగ్గు అయితే పెద్ద స్టోరీ ఉందండి. ఇంకా టపాసులతో అయితే ధూమ్ ధామ్కి ఇల్లంతా చేసేసాము, రంగురంగుల టపాసులతో. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచన పవన్. అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఫన్ రచ్చ చేసాము. ఇంకా మార్నింగే లెగడం, పనులు ఇవన్నీ అయితే కనుక మామూలుగా లేవు. ఇంకా చిన్నపిల్లలతో కదండి, అస్సలు ఖాళీ లేదండి ఈరోజు. సో ఈ వీడియో లేట్గా పోస్ట్ చేసినందుకు ఏమనుకోకండి అండి, పిల్లలతో అయితే ఎడిటింగ్ అవ్వలేదన్నమాట. సో అందుకే ఇంకా మా ఇల్లంతా అయితే లైట్లతో నింపేసామన్నమాట. మొత్తం దీపావళి కదండి, లైట్లే కదా మరి మెయిన్ కావాల్సింది. సో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా ఎర్లీ మార్నింగే 4:30 అలా అయిందనమాట అరౌండ్గా. సో ఇంకా పరిమితులను అయితే కడిగేసి వాటర్లో నానబెట్టేసింది అనమాట అక్క. సో ఇంక ఇక్కడ పూజ సామాన్లు అన్నీ అయితే క్లీన్ చేసేస్తుంది అనమాట. ఇంకా 5:30 కల్లా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లో. సో ఇలా మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట, ఎర్లీ మార్నింగే మాకు. సో ఇంకా మా బావగారు మా వారు కలిపి టపాసులు అయితే తీసుకొచ్చారనమాట. వీటిని చూడండి, నేను బాహుబలి అన్నట్టుగా చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇంక టపాసులను తీసుకెళ్ళి పైన ఎండలో ఎండ పెడదాము, కొంచెం ఎండతాయి అని చెప్పేసి అయితే నేను అక్క వచ్చి ఎండ పెడుతున్నాం పైన. మొత్తం చెక్ చేస్తున్నాను అనమాట, ఏమొచ్చినాయి ఏం లేవు అని. మొత్తం ఇద్దరు అయితే అన్నదమ్ములండి, చిన్నపిల్లలకు మాత్రమే తీసుకొచ్చారండి, మాకైతే ఏమీ తీసుకోలేదన్నమాట. సో ఇంకా వియ్యే కాల్చుకున్నాం మేము కూడా, చిచ్చుబుడ్లని సింటపాకాయలు మొత్తం అండి. ఇక్కడ మా స్వామి చూడండి, మేము ఎండ పెడుతుంటే మా స్వామిను మా తోడుకొల్లల పిల్లోడు చూడండి, ఇద్దరు కలిపి బాంబులు కాల్చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఎండ పెట్టాము, అటేమో వాళ్ళు బాంబులు కాలుస్తున్నారు. నేను అన్నాను ఇంకా ఆ నిప్పురవలో చిట్టు పడతాయేమో అని అంటే ఓకే అని చెప్పి సైడ్కి వెళ్ళి కాల్చుకుంటున్నారండి. సో ఇంకా ప్రమిదలు కూడా అయితే ఎండలో పెట్టాము, ఎందుకంటే సాయంత్రం ప్రమిద దీపారాధన చేయడానికి. సో ఇక్కడ ఇంకా మా వారు కాల్చైతే మా బుడ్డోడికి ఇస్తున్నారనమాట. మా బుడ్డోడు అప్పుడే లెగ్స్ వచ్చాడండి. పటాసులు అనేపాటికి ఎంత చిన్నపిల్లలకైనా ఎంత ఇష్టమో కదండి. చూడండి ఎంత స్మైల్ ఇస్తున్నాడో, ఫేస్ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాడో. సో ఇంకా ఇటు వీళ్ళు పనులు కానిస్తున్నారు, మేమేమో అన్ని లైన్లో పెట్టుకుని అయితే ఎండబెట్టేస్తున్నాం అనమాట. లైట్గా అంటే ఇవి పడుతున్నాయి అంట అండి, చెప్తున్నా చూడండి మా ఫేస్ ఎలా ఉంది ఇందులో. సో ఇంకా ఒక దాని తర్వాత ఒకటైతే ఇక్కడే 3-4 కాల్ చేశారనమాట. సో ఇంకా మా అక్క నేను అయితే ఎండబెట్టేసి కిందకైతే వెళ్ళిపోతున్నాము. మా వారు చూడండి, పొద్దున్నే అయితే సీంటపాక కాల్చేశారు. సీంటపాక కాదు, సారీ, చిచ్చుబుడ్డి. అది అసలు ఎంత సౌండ్ వచ్చిందండి, మామూలు చిచ్చుబుడ్లు అయితే సౌండ్ రావన్నమాట, ఇవైతే చాలా సౌండ్ వచ్చినాయి అసలు. సో ఇంక మా వారైతే చిచ్చుబుడ్డి అనమాట, చిచ్చుబుడ్డి కాదండి, చిచ్చుబుడ్డి టైప్లో ఉంది, అదైతే పేలిద్ది. సో మాకు పేలిద్ది అని తెలియదు కదా. సో ఇంకా కాదులని చెప్పేసి నుంచి ఇంక వెనక వచ్చేపాటికి హైట్ అయితే బాగా వెళ్ళిందండి. చూడండి ఎలా పేలిపోయింది ఒకేసారిగా. సో ఇంకా మార్నింగ్ పనులన్నీ అయిపోయినాయండి. ఇంకా ఈవినింగ్ అయితే 4:30 అవుతుంది. సో ఇంకా సాయంత్రం దీపారాధన చేయడానికి ఎండ ప్రమేదలు పెట్టడానికి అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇంకా మనం కూడా ఇంకా హడావిడి అనమాట, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎంత తొందరగా అయితే అంతగా చేయాలని చెప్పేసి అయితే చాలా స్పీడ్గా అయితే చేసుకుంటూ వచ్చేసాము. సో ఇంకా మా అక్క అయితే మాకు ఇటు ఆంధ్ర సైడ్ అండి, ప్రమిదలు పెట్టడానికి ఫస్ట్ ఒక ఆకేసి ఇలా ఆవు పేడ తీసుకొచ్చి ఇలా వంటలు చేస్తారు. వంటలు చేశాక దానికి ఇలా అప్పడం లాగా పెట్టి ఇలా ఆకు మీద అయితే పెడతారండి. సో మీకు ఎటు సైడ్, మీ ఊరు ఎటు సైడ్ అలా చేస్తే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మాకు ఆంధ్ర సైడ్ అయితే కనుక ఇలా అయితే ప్రమిదలు పెడతారు. సో ఇంకా ప్రమిదల డ్యూటీ కూడా అక్కే తీసుకుందనమాట. పూజకు కావాల్సిన నాకైతే బాగా సర్దిందండి, అది కూడా మనం వీడియో తీస్తున్నాం కాబట్టి నేను చేస్తాలే అండి. ఇక్కడ మా చిన్నోడు చూడండి హాయ్ చెప్తున్నాడు. సో మా చిన్నోడు హాయ్ చెప్పినందుకైనా సరే మీ అందరూ హాయ్ చెప్పాలండి. ఇంకా ఇక్కడ ఇలా ఉంటే మా మామయ్య గారు వచ్చేసి గుమ్మాలకి అయితే మామిడి మండలు కట్టేశారండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డోర్, ఇది వచ్చేసి సెకండ్ డోర్ అనమాట. సో ఇంకా మామిడి మండలు కూడా బాగా కట్టారు, దేవుడి గుడికి కూడా కట్టాము. అవకాడ చేసేసింది. సో దాని మీద ముగ్గు అయితే వేస్తుంది, 4 గీతల్లాగా చాప. సో ముగ్గు కూడా ఇలా వేసుకొని ఇటు 2 కర్రలు దాని మీద అయితే పసుపు కుంకుమ వేస్తామన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టయితే పసుపు కుంకుమ వేస్తాను ఇందులో. సో అక్క వేస్తుంటే మా పిల్లలు వచ్చి మేమే వేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకెవరికి ఇవ్వకుండా అయితే అక్కే వేసేసిందండి స్పీడ్గా. వీళ్ళకి ఇస్తాయండి, ఒకటి చేయమంటే 4 చేస్తారండి, డబుల్ పనులు అనమాట చిన్నపిల్లలు ఉంటే. ఇంకా ఇందుకే అక్కకి ఇవ్వకుండా మేమే చేసేసుకున్నాం అనమాట. ఈ ప్రమిదల డ్యూటీ అయితే అక్కదనమాట. సో అక్క ఇంకా ఇక్కడే పని చేస్తుంటే నేను ఇంకా వేరే పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇద్దరు ఒకసారి ఉండలే కదండి, అందుకే వీడియో తీసేసి ఇంకా ఈవినింగ్ అయితే 6 అయిపోయింది అనమాట. ఇంకా ఫ్రెష్ అవ్వాలని చెప్పేసి ఈ డ్రెస్ అయితే పేర్ చేద్దాం అనుకుని ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో ఇంక ఈ డ్రెస్ వేసేసుకుని అయితే మనం రెడీ అయిపోయి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంక ఇక్కడి అయితే దీపారాధన చేయడము ఇవన్నీ నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట.
అక్క కూడా ఇంకా నాకన్నా ముందే ఫ్రెష్ అయిపోయి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం దేవుడి దగ్గర ఏం కావాలంటే అవన్నీ అయితే చేస్తుంది. ఇంకా ఇక్కడ ప్రమిదలకైతే ముందుగా పసుపు కుంకుమ పెట్టాలండి. సో అందుకే అక్క అయితే ముందు పసుపు రాసేసి కుంకుమ అయితే పెట్టేసింది అనమాట. సో మేమైతే ఫస్ట్ రోజు 21 ప్రమిదలు అయితే పెడతాము. నెక్స్ట్ రోజు అయితే 9, సెకండ్ రోజు, థర్డ్ రోజు అయితే 7 అనమాట. సో ఇంకా ఫస్ట్ రోజు అయితే 21 ప్రమిదల్లోకి అయితే ముందుగానే నూనె వడ్డించేసుకొని బొత్తులు కూడా వేసేసింది రెడీగా. అండ్ రెడీగా చేసి పక్కన పెట్టేసుకుంది అనమాట. చూడండి ఇక్కడ బొత్తులు చేస్తుంటే మా పిల్లలు వచ్చి నూనెలు కోసేసారు. అలా ఉంటాయండి వీళ్ళతో. సో ఇంక ఇవన్నీ కలిపి మనం పీట మీద కానీ ఒక ప్లేట్లో కానీ అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ కలిపి బయటకు తీసుకెళ్తాం కాబట్టి ఒక్కొక్కటి అయితే తీసుకెళ్ళలేం కదండి. సో అందుకు ఇక్కడైతే ఇంకా అన్నీ అక్క అరేంజ్ చేసి పెట్టేసుకుందనమాట పక్కనే ముందుగానే. ఎందుకంటే వీళ్ళతో కుదరదని చెప్పేసి. అక్కకైతే ఎక్స్పీరియన్స్ అనమాట. మనకైతే దీపావళి చేసాం కానీ ఇంతమంది అంటే చిన్నపిల్లలతో చేయలేదు కాబట్టి కొంచెం మనకి అంత లేదు. సో అక్కలు ఉంటే చేసుకుంటే మనం బయట ఉన్న పనులు ఉంటే చేసుకుంటాం అనమాట. సో ఇంకా అయితే పూజ అయిపోయింది ఇక్కడ. ఇంకా దీపారాధన ఒకటే చేయాలి. సో మా బావగారు అయితే ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రెష్గా పువ్వులు తీసుకొచ్చారు దేవుడి గుడిలో పెట్టుకోవడానికి అండ్ ఇంటి పక్కన అదే ఇంట్లో ఎక్కడ పెట్టుకోవడానికి అనమాట. సో ఇంకా అయితే అక్క కూడా పూజ చేసేసి దీపాలు కూడా వెలిగించేసింది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ వరకు. సో ఇంకా తులసం దగ్గర కూడా పూజ ఉందన్నమాట. సో ఇంక ఇది అవగానే అయితే మా స్వాములు ఇంటికి వచ్చేస్తారు. అస్సలు స్వాములు వచ్చాక చేశారండి అల్లరి మామూలుగా కాదండి. ఎందుకంటే దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంకా వెలిగించేది ఏమున్నాయి బాంబులే కదండి, ఇంకా అందుకు అనమాట. సో ఇంకా అత్తయ్య గారు అయితే సేమియా పాయసం చేశారు ప్రసాదంగా. ఇంకా అది కూడా దేవుడికి ఒక బౌల్లో పెట్టేసుకుని అయితే దేవుడికి ప్రసాదంగా తీసుకెళ్దామని తీసుకెళ్తుంది. అండ్ ఇంట్లోనే తులసం దగ్గర అండి మేము రెండిట్ల దగ్గర పూజ చేసుకుంటాం కాబట్టి రెండిట్ల దగ్గర అయితే ప్రసాదం పెడతామన్నమాట. సో ఇవన్నీ అయితే 21 ప్రమిదలు అండి. ఫస్ట్ అయితే మెయిన్ దేవుడి గదిలో అయితే పెట్టుకోవాలి. సో ప్రసాదంగా లడ్డూను సేమియా పాయసం అయితే పెట్టేసాము దేవుడికి నైవేద్యంగా. సో ఇంకా దీపాలు తీసుకెళ్ళి అయితే బయట మనం వెలిగించేసే టైం అనమాట ఇది. అప్పటికే 7:30 అయిపోయిందండి. సో ఇంకా అక్క నేను అయితే ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరం అయితే ప్లేట్ తీసుకుని ప్రమిదలు తీసుకుని బయటకైతే వెళ్తున్నాము. ఇంకా మా అమ్మాయి అండ్ మా నిశాంత్ అయితే పడుకున్నాడు. ఇంకా చిన్నపిల్లలు ఒకటే కాబట్టి అంత అనిపించలేదండి. అంటే ఇంకిద్దరు పడుకుంటే ఇంకొకరు మూడోళ్ళు అలా చేయరు కదా, అలా అనమాట. సో ఇంకా ప్రమిదలు నేను తీసుకుని అయితే బయటకు వెళ్తున్నాను. అక్కయితే వీడియో తీస్తుంది. సో అందుకే నేను పట్టుకున్నాను. ఇంకా తులసం దగ్గర కూడా ఫస్ట్ ఒకటి పెట్టేసామండి. ఫస్ట్ తులసం దగ్గర పెట్టుకుంటాం కదా అలా. ఇదేమో కింద ఇక్కడ పెట్టడానికి లేదు కాబట్టి ఇంకా పక్కన అయితే పెడదామని వెళ్తుంది. సో ఇంకా అదిగోండి ఇక్కడ ఇందాక మనం ఆవు పేడ చేసాం కదండి, అవి దాని మీద అయితే ప్రమిద పెట్టుకుంటాం అనమాట మనం. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆకు మీద ఆవు పేడ అండ్ దాని మీద వేసిన ముగ్గు పసుపు కుంకుమ. సో అవన్నీ ఇక్కడ వేసేసిన తర్వాత మనమేమో వేరే చోటని పెడదామని అయితే సిద్ధమయ్యామన్నమాట. అంటే యుద్ధానికి రెడీ అంటారు కదా అలా. సో ఇంక ఇక్కడ కూడా నేను ఒక చిన్న క్లిప్ తీసానండి. మా అక్క ముందు దీపాలు వెలిగించు నువ్వు అంటుంది. సో ఇంకా అక్క తీసుకెళ్ళింది కాబట్టి మనం కూడా ఇక్కడ పెట్టేశాము. సో నేను సెల్ఫీ తీసుకుంటున్నానండి. ఫ్రంట్ వీడియో పెట్టి తీస్తున్నాను. అందుకే నేను కొన్ని వీడియోలు నేను రైట్ సైడ్ చేస్తున్న పూజ లెఫ్ట్ సైడ్లోకి పడుతుందన్నమాట. చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో ఇది ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండే పడుతుంది. సో నేను పూజ చేసేది రైట్ హ్యాండేనండి. అది సెల్ఫీ వీడియో కాబట్టి అలా కనిపిస్తుంది మీకు. సో అందుకే మీకు ఈ వీడియో కూడా క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే అక్కడ ఒక వీడియో తీయమన్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు నేను రైట్ హ్యాండ్తోనే తీసుకెళ్ళి దీపం అయితే పెడుతున్నాను అనమాట. సో అందుకే మీకు కూడా తప్పుగా అనుకోకూడదు కాబట్టి చెప్పేస్తున్నాను. సో నేను సెల్ఫీ వీడియో తీసుకుని అలా కనిపిస్తుంది. అదే ఎవరన్నా వీడియో తీస్తే కనుక రైట్ హ్యాండ్తో పెట్టినట్టు కనిపిస్తుంది. సో ఇంకా మాకు మెయిన్ తలుపుల దగ్గర కూడా అయితే దీపాలు పెట్టేశాము. ఇంకా ఇక్కడ దాకా అయితే అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ దీపాలు పెడుతున్నానే పక్కన ఎవరో వేసేసారండి ఇంకా టపాసులు. అస్సలు మామూలుగా కాల్చలేదండి బాబు అసలు. సో ఇంక టపాసులు ఇక్కడ అవుతుండగానే మేము ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఆగలేదనమాట. మన ఇంట్లో ఉన్న టపాసులన్నీ కూడా తీసుకొద్దాం మనం కూడా కాలుద్దాం చిన్నమ్మా అని చెప్పి తీసుకొచ్చి బయట పెడుతున్నాడు. ఇంకా మా టపాసులు కూడా అన్నీ తీసుకొచ్చి అయితే బయట పెట్టేసుకున్నాము. ఇంకా దీపాలన్నీ పెట్టేసిన తర్వాత నేను జస్ట్ వీడియో క్లిప్ కోసం అయితే దీపం పెడుతున్నట్టు పెట్టానండి. చాలా బాగా జరిగిందండి దీపావళి. మా అమ్మాయితో ఇది నాకు సెకండ్ దీపావళి అనమాట, అది అత్తయ్య గారి ఇంట్లో. సో ఇంకా మా ఇంటికైతే ఫుల్గా లైటింగ్ అయితే వేసేసాము. సో ఇంక ఇక్కడ అక్క అయితే బయట వాకిట్లో ముగ్గేసిందండి. అక్క అయితే ముగ్గులు బాగా వేస్తుంది అనమాట.
సో సో ఇది ఇంకా మాది బయట గేట్ అండి. సో ఇంక ఇది అయితే ఎంట్రన్స్ అనమాట మాకు. సో ఇటు నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో ఇంకా ఇల్లంతా దీపాలు పెట్టేశామండి చుట్టూ. ఇదైతే ర్యాంప్ మీద అనమాట. అండ్ ఇదైతే ఇంకా బయట సైడ్ మొత్తం అవుట్ సైడ్ అంతా నింపేశాము. సో దీపావళి అంటే దీపాలతో జరిగేది కాబట్టి సో ఇంకా అందుకే నిండుగా ఉండాలి ఇల్లంతా అని దీపాలు అయితే పెట్టేశామన్నమాట. సో ఎంత లుక్ ఉందో అండి దీపాలు పెట్టగానే బాగా అంటే వెలుతురు కాంతి వచ్చినాయి అనమాట. పాతకాలంలో అయితే ఎక్కువగా దీపాలు వెలిగించేవాళ్ళు కదండి. ఇప్పుడైతే అందరు లైట్లు వచ్చేసినాయి కాబట్టి లైట్లు వేసేస్తున్నారు. సో ఆ దీపాల కాంతితో ఎంత బాగుందోనండి. మా తులసం చూడండి ఎంత అందంగా ఉందో ఈ దీపాల కాంతిలో. చాలా బాగా జరిగిందండి మా ఈ దీపావళి అయితే అసలు మర్చిపోలేమన్నమాట. ఫస్ట్ దీపావళి అయితే ఇక్కడ లేము, మేము అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నాము. అయితే సెకండ్ దీపావళి పిల్లలతో చాలా బాగా జరిగింది. సో ఇదైతే మా బయట వాల్ అనమాట. ఇంకా వాల్ మీద కూడా మొత్తం పెట్టేశాము. ఇదంతా వాల్ సైడ్, అటువైపు వచ్చేసి కిచెన్ వైపు అనమాట. సో ఇంకా అటు సైడ్ కూడా పెట్టేశామండి మొత్తం. సో ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత అయితే మా అక్క నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట. మొత్తం ఏమంటారంటే దీపావళి అంతా మాదే అనమాట. సో ఇంకా అక్కనైతే ముగ్గేయమన్నాను. ముగ్గులు అయితే కనుక సూపర్గా వేస్తుంది, బాగా వేస్తుంది. అది చాక్పిస్తామని ముగ్గుతామని. సో ఇంకా అందుకే అక్కని ఒక రెఫరెన్స్ పిక్ చూపించి అక్క ఈ ముగ్గేవా అంటే వేసింది. అక్క ముగ్గేస్తే అంటే అక్క మనకి బాడీ పార్ట్ ఇచ్చింది అనమాట. మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా, డ్రెస్ వేయాలి కదా దానికి. సో అందుకే నేను కలస్తా అయితే డ్రెస్ ఇచ్చేసి మొత్తం సెట్ చేసేసాను. చాలా టైం పట్టిందండి. ఇంక మా పని మేము చేసుకుంటుంటే మామయ్య గారు అయితే టపాసులు కాస్తున్నమాట. అప్పటికే 9 అయిపోయిందండి టైము. సో ఇంక అందుకే మామయ్య గారు అయితే టపాసులు కాస్తున్నారు ఒక్కొక్కటి పెట్టి. ఫస్ట్ అయితే చిచ్చుబుడి పెట్టారు, నెక్స్ట్ అయితే సేన్ టపాకాయలు అలా ఒక్కొక్కటి అయితే పెట్టేసుకున్నాము. సో మా ఇల్లు అయితే కనుక ఇలా డెకరేట్ చేసుకున్నాం అనమాట. మొత్తం లైట్లతో అయితే కనుక సూపర్గా ఉంది ఇల్లు. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఇల్లు వీడియో కావాలంటే కనుక కామెంట్ చేయండి. సో ఇంకా అదే రోజు అయితే మా స్వామికి భిక్ష అయితే ఏర్పాటు చేశామండి ఇంట్లో. సో వీళ్ళందరూ అయితే ఇంకా భిక్ష చేస్తున్నారనమాట. ఇంకా భిక్ష అయిపోగానే స్వాములతో కలిపి అయితే మేము దీపావళి చేసుకున్నాము. సో మా చిన్నోడు ఇంకా వాళ్ళ డాడీ వచ్చారు కాబట్టి డాడీకి బాంబులు కలుద్దామంటే ఓకే అని చెప్పేసి అయితే వేశారు. ఫస్ట్ అయితే చిచ్చుబుడ్డి అయితే వెలిగించామండి. చిచ్చుబుడ్లు కూడా బాగా తిరిగినాయండి. లాస్ట్లో అయితే కనుక పేలినాయి అవి కూడా. నేను అదే షాక్ అయ్యాను, చిచ్చుబుడ్డు కూడా పేలుతాయా అని. మా భానుస్వామి చూడండి మా చిన్న స్వామిని ఎత్తుకొని అయితే బాంబులు కాలుస్తున్నాడు అనమాట. అది ఇక్కడ భానుస్వామి కాలుస్తుంటే మా బావగారి స్వామి అయితే టపాసులు కాల్చేస్తున్నారు. సో ఇదైతే దాన్ని ఏమంటారో కూడా తెలియదండి ఆ టపాస్ పేరు నాకు. అదైతే కాల్చారనమాట. ఇంకా స్వాములు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు కాల్చుతున్నారు. ఇంకా ఇక్కడైతే అందరూ ఏం కాల్చాలని ఆలోచించుకుంటున్నారు. ఈయన ఇంకో భానుస్వామి అండి. ఈ పిల్లలైతే బాగా ఆడిస్తారనమాట ఆ స్వాములు. సో వీళ్ళందరితో అయితే ఇల్లంతా అప్పటికప్పుడు కలగలగా ఉంది. మా స్వామి చూడండి, మేమందరం మా పనిలో మేము మాట్లాడుకుంటూ ఉంటే ఈయన వచ్చేసి ఇక్కడ దాన్ని ఏమంటారు షార్ట్ వేసారనమాట. ఒక షార్ట్ అది కూడా పైకి వెళ్ళిన తర్వాత షార్ట్ పేలిపోయింది. సో చాలా టైం పట్టిందనమాట వెలగడానికి. ఎండలో వేసినా కూడా చాలా టైం పట్టేసినాయండి ఇవి వెలగడానికి. సో ఇంక ఇక్కడ వీనైతే వేసేసారనమాట. చూడండి ఎంతసేపు పడుతుందో. వెలిగింది లాస్ట్లో అయితే ఒక్క షాట్ అయితే. నెక్స్ట్ అయితే ఇంకా మా బావగారు సమయక చిచ్చుబడి పెట్టేశారు. ఇంకా సాములందరూ అయితే ఇలా కాల్చారనమాట. మేము అన్ని కాల్చలేం కాబట్టి ఉట్టిన 2 కాకరపోతులు కాల్చి అయితే ఇంకా ఊరుకున్నాము. సో ఇంకా మా చిన్నోడైతే అసలు ఊరుకోడండి, బాంబులు కాల్చేసిందే. సో ఇంక అందుకే పిల్లల వరకు అన్ని బాంబులు తీసుకొచ్చారండి. పెద్దవాళ్ళకైతే ఇంకేం కాల్చాం కాబట్టి మాకు అవేం వద్దన్నాము, వాళ్ళకే తీసుకురామన్నాము అన్నీ. సో అసలు ఎంత పెట్టుకున్నామో అండి. అంటే నాకు తెలుసు అందులో 10-15 బాంబులు ఉన్నాయి అంతేనమాట. మా బావుల స్వామి అన్నయ్య స్వామి అనమాట. చేత్తోనే సెంటపాకి వేసేస్తున్నారు. వద్దన్న స్వామి నాకు అలవాటే స్వామి అన్నారు. చిచ్చుబుడ్లు కూడా చాలా బాగా తిరిగినాయండి. అసలు లాస్ట్లో పేలిపోయింది ఇది. సో బాంబులు కాసేపు చాలా కేర్ఫుల్గా ఉండాలని అయితే ఒకటైతే అర్థమైందనమాట. సో ఇంకా ఎవరికాళ్ళు ఇలా టపాసులు కాల్స్తున్నారండి ఒక్కొక్కళ్ళు. సో ఇంకా మీ ఇంట్లో విశేషాలు ఏంటి, దీపావళి ఎలా జరిగింది అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతిదానికి రిప్లై ఇస్తానండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీపావళి కూడా కాంతులతో. సో ఇంకా మా దీపావళి అయితే ఇలా జరుగుతుందన్నమాట. మీ ఇంట్లో దీపావళి ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానన్నమాట. సో వీడియో చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో మా భానుస్వామి వాళ్ళ 2 పిల్లలు అనమాట. విక్కీ అసలు భయమే లేదండి, చేత్తోనే కాల్ చేస్తున్నాడు ఇతను కూడా.
సో ఇంక మా బావగారు సంగతి చిచ్చుబుడ్డలు వేస్తే ఇంక మా తాత పట్టుకుని అలా నుంచున్నాడు. సో మేమైతే ఎక్కువగా ఏం కాల్చుకోలేదులే అండి. ఇంకా స్వాములందరూ భిక్ష అయిపోయింది కదా వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారు. సో ఇంక అప్పటికే వాళ్ళకి 10 అయిపోయిందండి టైము. ఇంకా వెళ్ళిపోవాలి కంగారు పడుతుంటే సర్లే స్వామి అన్నాము. వీళ్ళు చూడండి ఇక్కడ ఇంకా స్వాములందరూ మాట్లాడుకుని అయితే బయలుదేరుతున్నారండి. లాస్ట్లో ఇంకా మా వారు వెళ్ళిపోయే ముందు అయితే ఇంకొక షార్ట్ వెలిగించారనమాట. ఇంకా ఈ షార్ట్తో అయితే ఎక్కువగా ఏం కాల్చలేదన్నమాట. ఇంకా స్వాములు వెళ్ళిపోయే ముందు అయితే ఈ షార్ట్ అయితే వేశారు. ఇంకా షార్ట్లు కూడా దీంతో అయిపోయినాయి అనమాట. సో మా దీపావళి అయితే చాలా బాగా జరిగిందండి. అందరూ ఉంటేనే కదండి పండుగ అనేది. సో ఇంక అందుకే ఇంకా మా తోడుకోళ్ళు ఇద్దరం అయితే మేము చాలా బాగా ఉంటామండి. మా ఇద్దరికైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండదు. ఇద్దరం చాలా బాగా చేసుకుంటాం ఏదైనా సరే. ఇంకా మా బావగారు ఒకటి వేసేసారు. అండ్ మా వారు వేసిన తర్వాత అయితే ఇంకా బాంబులకి క్లోజ్ చేద్దాం అనుకున్నాము. మా చిన్నోడు అయితే ఇంకెందుకు అప్పుడే క్లోజ్ చేయనిస్తాడండి. లేదు ఇంకా కాల్చాలని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి మా చిన్న బ్రదర్తో మా బావగారు ఇంకా ఇక్కడే ఎక్కువగా కాల్చేసి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాము. సో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో దీపావళి ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.